మహిళలు, రైతులు, యువకులు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా స్వాగతం పలుకుతా ఉన్నారు. ఈ ఓటు దేశం కోసం, మన భారతదేశం ప్రపంచ దేశాల్లోనే అభివృద్ధి దశకు నరేంద్ర మోదీ గారు ఈ దేశాన్ని తీసుకెళ్తున్నటువంటి సమయంలో మనం అందరం కూడా నరేంద్ర మోదీ గారికి ఈరోజు మద్దతు తెలిపి, మరి నరేంద్ర మోదీ గారు ఆశీర్వదించినటువంటి భారతీయ జనతా పార్టీ పాలమూరు నియోజకవర్గం అభ్యర్థిగా నన్ను మీ ముందుకు ఈరోజు నరేంద్ర మోదీ గారు మీ ఆశీర్వాదం కోసం పంపించినారు. మీరందరూ కూడా రాబోయే 11వ తేదీ నాడు కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి భారీ మెజార్టీని తిమ్మాపూర్ గ్రామం నుంచి పెద్ద మెజార్టీతో ఇక్కడి నుంచి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా చేతులెత్తి నమస్కారం చేసి నేను కోరుతా ఉన్నా. ఈ ఎన్నికలు రాష్ట్ర లేదా గ్రామ పంచాయతీ కాదు. ఈ ఎన్నికలు మొన్ననే అసెంబ్లీ ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీకి కొట్టేసిండ్రు, కాంగ్రెస్ పార్టీని గెలిపించిండ్రు. మన 5 నెలల కిందట 6 గ్యారెంటీలు ఇస్తామంటే అందరూ కూడా 6 గ్యారెంటీల కోసం కాంగ్రెస్ పార్టీ కొట్టేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ మాయమోసం చేసింది. వాళ్ళు చెప్పిన ఏ మాట కూడా ఆర్టీసీ బస్సుల్లో ఆడవాళ్ళని ఎక్కించడం, ఫ్రీగా ఎక్కిస్తున్నాం అనేటటువంటి మాట తప్పితే అది కూడా బస్సులలో అందరికి కొట్లాటలు పెట్టి తప్పితే ఆ బస్సులను ఎక్కించి ఎవరి కూడా ఆ బస్సులు ఎక్కిన వల్ల ఏ మహిళ కూడా తృప్తిగా లేదు. ప్రతి ఒక్కరు అడుగుతున్నారమ్మా, మేము ఫ్రీ బస్సులో కొట్లాడి వచ్చినట్లు ఉంది ఆ బస్సులు దిగనికని. ఈరోజు మిగతా అన్ని అటకెక్కించిండు, మిగతా హామీలన్నీ కూడా అటకెక్కించిండు రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు ఏం చెప్పిండు ఆయన? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఎంబడే 9 డిసెంబర్ ప్రమాణ స్వీకారం చేస్తాము, సోనియమ్మ పుట్టినరోజు నాడు ప్రమాణ స్వీకారం చేసి అదే రోజు మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిండు. అమలు చేస్తామని 2500 ఒక్కొక్కరికి 18 ఏళ్లు పైబడిన ప్రతి మహిళకు ఒక్కొక్కరికి 2500 నెలకు వాళ్ళ అకౌంట్లో వేస్తామని చెప్పిండ్రు. చెప్పిందా లేదా? వాస్తవం కదా. అదేవిధంగా 1,00,000 రూపాయలు ఆడపిల్ల పెళ్లైతే 1,00,000 రూపాయలు తులం బంగారం వేస్తామన్నారు. అదేవిధంగా రైతులకు 2 లక్షలు మాఫీ చేస్తామన్నారు. మీరు బ్యాంకుల్లో పోయి అప్పులు తెచ్చుకోండి, 2 లక్షలు మాఫీ చేస్తామన్నారు. రైతు బంధు 15,000 అన్నారు. రైతు కూలీలకు 12,000 అన్నారు. 500కే సిలిండర్ అన్నారు. 2,000 పెన్షన్ 4,000 అన్నారు. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు, ఆడపిల్లలకు ఉద్యోగాలు వచ్చేంత నెలకు 4,000 అన్నారు. కాలేజీలో పోయే పిల్లలకు, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు. కాలేజీలో చదువుకున్న పిల్లలకు ఎడ్యుకేషన్ కోసం 5 లక్షల రూపాయలు లోన్ ఇస్తాము, వాళ్ళు కంప్యూటర్ కొనుక్కోవచ్చు, ల్యాప్టాప్ కొనుక్కోవచ్చు, ఐప్యాడ్ కొనుక్కోవచ్చు అని చెప్పిండ్రు. మరి ఇప్పటిదాకా కూడా ఏ ఒక్కటి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కరికి ఇచ్చినటువంటి పరిస్థితి లేవు, ఇచ్చే పరిస్థితి కూడా కనబడతలేవు. ఈ రాష్ట్రం అప్పుల్లో పడింది, అప్పుల్లో ఉంది, నేను అప్పులకు కట్టనిగానే పైసలు సరిపోతలేవనే మాట ముఖ్యమంత్రి మాట్లాడుతాడు. కేంద్రంలో వచ్చేది నరేంద్ర మోదీ ప్రభుత్వమే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఈరోజు దేశంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి అసలు అవకాశమే లేనటువంటి పరిస్థితి వాళ్ళ దేశంలో ఉన్నది. ఎక్కడ కూడా కాంగ్రెస్ లేదు, ఒక కర్ణాటక, తెలంగాణ తప్పితే దేశమంతా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. 18 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. అతిపెద్ద మెంబర్షిప్ ఉన్నటువంటి పార్టీ అలా ప్రపంచంలోనే భారతీయ జనతా పార్టీ. ప్రపంచమంతా మోదీ గారి నాయకత్వం కోసం, మోదీ గారి స్ఫూర్తిగా ఈరోజు ప్రపంచ దేశాలన్నీ నరేంద్ర మోదీ గారి నాయకత్వం మెచ్చుకుంటున్నాయి. మరి మన దేశం కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే మహిళలకు ముఖ్యంగా కరోనా వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా అందరికీ ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తున్నారు. ఉజ్వల గ్యాస్ కనెక్షన్ల కింద ఫ్రీగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిండ్రు. అందరికీ మరుగుదొడ్లు కట్టించిండ్రు. మహిళా సంఘాలకు ఆలా వడ్డీకి రుణాలు ఇస్తున్నారు. ఈరోజు పెద్ద ఎత్తున మహిళా సంఘాల్లో చిన్న వ్యాపారం చేసుకుంటామంటే 20 లక్షల వరకు రుణాలు నరేంద్ర మోదీ గారు అందిస్తామన్నారు. ఉచితంగా వైద్యము, ఉచితంగా విద్య, ఈరోజు గ్రామాల్లో అభివృద్ధి, పట్టణాల్లో అభివృద్ధి, ఈరోజు దేశాభివృద్ధి, పట్టణాభివృద్ధితో పాటు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరినీ కూడా ఆర్థిక స్వతంత్రులుగా మార్చాలి. భారతదేశంలో ప్రతి ఒక్క యువత చాలా టాలెంటెడ్ యువత ఉన్నారు. మన యువతకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్లు ఇచ్చి మన దేశంలోనే అన్ని వస్తువులు కూడా
ఎక్కడెక్కడ రిసోర్సెస్ ఉంటాయో అక్కడ చిన్న చిన్న పుట్టిన పరిశ్రమ లాగా ఏర్పాటు చేసుకొని అక్కడ వాళ్ళు ఎదుగుతూ ఈ దేశం భారతదేశం ప్రపంచ దేశాలన్నింటి కూడా మన దేశంలో వస్తువులు తయారు చేసి బయటి దేశాలకు వెళ్లే విధంగా భారతదేశం ఎదగాలని ఈరోజు నరేంద్ర మోదీ గారు అనేక ప్రణాళికలు తీసుకొని ముందుకు పోతున్నారు. కాబట్టి అక్కలారా అమ్మలారా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను ఒకసారి ఈరోజు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఓటు అడిగే హక్కు వాళ్ళకి లేదు. ఈ ఓటు రాష్ట్రం కోసం కాదు, ఈ ఓటు ఢిల్లీలో కేంద్రంలో ఎవరు ప్రభుత్వంలో ఉండాలనేది ఈరోజు నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాల్సినటువంటి అవసరం ఈ దేశానికి ఉంది, మనకుంది, మన పిల్లల కోసం భవిష్యత్తు కోసం ఉన్నది. కాబట్టి ఈ రోజు దేశానికి శ్రీరామ రక్ష కావాలన్నా, రామరాజ్యం మనకు రావాలన్నా, మన ధర్మం 4 కాలాల పాటు ఈ భారతదేశంలో మరి నిలబెట్టుకోవాలన్నా, మన పిల్లలు మన ధర్మాన్ని పాటించాలన్నా ఈరోజు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి. ఈ దేశంలో శ్రీరామ రక్ష అందరికీ కూడా అందించినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. మీ అందరూ కూడా అక్కలు చెల్లెలు అందరూ కూడా ఈరోజు నరేంద్ర మోదీ గారు దేశానికే కాదు ప్రపంచానికే స్ఫూర్తిదాతగా నిలబడ్డారు. ఈరోజు భారతదేశాన్ని విశ్వగురువుగా మార్చేటటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నారు. మన పిల్లలు ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుంటే మన భారతదేశం పిల్లలు దాదాపు 20,000 నుంచి 30,000 మంది పిల్లలు అక్కడ చదువుకుంటున్నటువంటి వారు మరి ఆ యుద్ధంలో పెద్ద ఎత్తున మరి భయభ్రాంతులకు గురై మమ్మల్ని మన దేశాన్ని తీసుకుపోండి అని మొదలుపెట్టుకొని వాట్సాప్లలో వాళ్ళ మెసేజ్లు పంపిస్తే వెంబడే ప్రధానమంత్రి గారు స్పందించి యుద్ధాన్ని ఆపించి మన పిల్లలందరూ మన దేశానికి తీసుకొచ్చినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. అంత పెద్ద ఎత్తున ఈ ప్రపంచ దేశాలను ఈరోజు శాసించగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి నాయకుడు మరి నరేంద్ర మోదీ గారు. మరి అటువంటి శక్తివంతమైనటువంటి నాయకత్వం ఈరోజు భారతదేశానికి ఉండడం కూడా మనకు గర్వకారణం. మనం అందరం కూడా రేపు రాబోయేటటువంటి 17వ తేదీ నాడు దేశం కోసం నరేంద్ర మోదీ గారికి మన పాలమూరు పార్లమెంటులో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రతి అభివృద్ధి కార్యక్రమం తీసుకురావడానికి మీరందరూ కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ కమలం పువ్వు గుర్తుకే నరేంద్ర మోదీ గారి నాయకత్వం భారత్ మాతాకి జై శ్రీరామ్. అందరికీ కూడా ఈ ఎండలో మీరందరూ స్వాగతం పలికి ఆశీర్వదించినందుకు అందరికీ శిరస్సు మంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.